హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించడం చూస్తున్నాం. సార్ ఇద్దరిని ప్రకటించారు. అయితే విచిత్రంగా మనం ఎన్నో రోజుల నుంచి కూడా చర్చించుకుంటూ వస్తున్నాం. వర్మ గారికి, పిఠాపురం టీడీపీ నేత వర్మ గారికి అయినా కానీ, లేకుంటే వంగవీటి రాధా గారికి, వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఒకళ్ళకు ఖచ్చితంగా ఎమ్మెల్సీల అభ్యర్థుల లిస్ట్ లో ఉంటారు, వీళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మనమే చర్చించుకుంటూ వచ్చాం. కానీ విచిత్రంగా వీళ్ళిద్దరి పేర్లు కూడా లేవు. మరి ఎందుకు వీళ్ళకు ఎమ్మెల్సీలు ఇవ్వలేదు? దీనికి కారణం ఏంటి? మరి వీళ్ళకు ఎటువంటి న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? సార్ మీ ఒపీనియన్ దీనిపై. మొట్టమొదటిసారిగా కూటమి పార్టీ తప్పు చేసింది. మనం చాలా నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అదే మీరే కదా వర్మ గారిని ఒప్పించారు. వర్మ గారు మీ సీటు త్యాగం చేయండి, యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ ఆఫ్ తెలుగుదేశం అన్నాడు. ఆ రోజు చంద్రబాబు అన్నాడు కదా, ఎవరో ఎమ్మెల్యేలో ఇంకెవరో కోన్ కుస్క గొట్టంగాడు ఎవడో అనలేదు కదా. దట్ ఈస్ టోల్డ్ బై సీఎం చంద్రబాబు నాయుడు. మరి అలాగా ప్రామిస్ చేసినప్పుడు తర్వాత వర్మ గారిని పిలిచి ఇందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారా? ఇది నిజమైతే పిఠాపురం అగ్నిగుండం అవుతుంది. ఇది నిజమైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా అడుగు పెట్టలేడు. పంతానికి పోనవసరం లేదు, మీరిచ్చిన వాగ్దానమే కదా. పంతానికి అడుగు పెట్టలేదంటే కోపం వస్తే దానికి ఎవరికి సంబంధం ఉండదు. మీరే చెప్పారు కదా, వర్మ గారు చాలా ప్రాణత్యాగం చేసినట్టు చేశారు. వర్మ అంటే ఎలాంటి వాడు? పిఠాపురంలో వైసీపీ పార్టీ వంగ గీత ఉన్నప్పటికి కూడా తాను ఇండిపెండెంట్గా గెలిచేస్తానని చెప్పిన క్యాండిడేట్కి వాగ్దానం చేసి ఆయన తాలూకు సేవలు ఒక 3 నెలల పాటు ఉపయోగించుకొని ఈరోజు మాట మాత్రమేనా చెప్పకుండా ఎమ్మెల్సీ అనౌన్స్ చేయడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు తాలూకు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోనీ చంద్రబాబు నాయుడికి ఏదో ఆ పాత వాసన పోక ఎవరు శ్రీరామచంద్రుని తీసుకొచ్చాడు. అందుకే నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, చాలా పదవులు అనుభవించాడు, ఎంపీ కూడా వెళ్ళాడు. కొత్త రక్తం వస్తుంది కదా, దాని మీద నీకు ఎందుకు దృష్టి పోలేదు? అలా తెలిసి తప్పు చేసి తప్పు చేస్తే ఎలాగా చంద్రబాబు నాయుడికి అడగాలి కదండి. ఎప్పుడో స్నేహితులే కరెక్టే, తెలుగుదేశం ముందు ఉన్నవాడు. మరి గోరంట్ల బొత్స చౌదరి కూడా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నవాడు. దానికి చాలా ప్రజల్లో ఒక అలజడిని సృష్టించబోయేటువంటి ఒక ప్రశ్న. రెండవది వంగవీటి మోహన్ రంగానేమో, వంగవీటి మోహన్ రంగాని బతిమాలి బామ మనం ఉద్యమం తరఫున ఉన్నవాళ్ళం రా బాబు, దూరా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మంచి భవిష్యత్తు అంటే ఇదేనా? వాడుకొని వదిలేయడమేనా? అంతే కదా. దీంతో అగ్నిగోళం అయిపోతుందండి ఆ సామాజిక వర్గంలో. మిగతా వాళ్ళు వదిలేస్తే పర్వాలేదు, నమ్మించి వదిలేయడం ఏంటండి? నమ్మించి వదిలేయడం ఏంటి? కొన్ని జనసేన తరఫున ఏమో ఎవరో ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ జనసేన తరఫున చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలామంది అనుకుంటారండి వాడుకుని వదిలేస్తారని చెప్పి. ఈయన కొత్తవాడు కదా, ఇంకా రాజకీయ కోణంలో ఈయన చూడలేం కదా. ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. మరి వర్మకి ఈయన జనసేన పార్టీ నుంచి ఎవరో హరిప్రసాద్ని తీసుకొచ్చాడు, కానీ జనసేన పార్టీ నుంచి వర్మ గారిని ఎందుకు పెట్టుకోలేదండి? అంటే జనసేన పార్టీలో సీట్లు ఏదైనా దాంట్లో పంచుకుంటారు. తెలుగుదేశం మీకు ఎవరు కావాలి చెప్పండి, మీకు పెట్టుకుంటామని సంథింగ్ ఏదో చేస్తారు కదా. జనసేన పార్టీలోంచి కావాలంటే వర్మ గారిని పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీతోనే గొడవ పెట్టుకోవచ్చు. ఏమండి మీరు దయచేసి, ఆయన ఏ పార్టీ నుంచి లేడు, ఎవరు వంగవీటి రాధా, తెలుగుదేశం పార్టీ నుంచి మీరు తప్పనిసరిగా వర్మ గారిని తీసుకోవాలి, నేను రాధాని తీసుకుంటానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టయితే మీరు 5 సంవత్సరాలు పరిపాలించినంత ఎత్తు మాట. కానీ చాలా పొరపాటు చేశారు. మరి నెక్స్ట్ వాళ్ళిద్దరికి ఏ పదవులు ఇస్తారో మాకు తెలియదు, కానీ మరి ఉన్నతమైన పదవులు అంటే మరి ఏ పదవులు ఇచ్చి వాళ్ళు చల్లార్చారో తెలియదు, కానీ వీళ్ళే వాళ్ళున్న ఇంటికి నిప్పంటించుకున్నట్టుగా ఉంది. ఇది వైసీపీ పార్టీ వాళ్ళకి చాలా పండగ మాట, సందడి. దీంతోడు మనకి
ఎవరు ఈ పేరు మన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వస్తున్నాడు, ఈ గోరంతల్ని కొండంతలు చేయిస్తాడు. ఆయన తాలూకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద బుర్ర జల్లడమే, పార్టీ ఉనికికి నష్టం కలిగించడమే కదా ఆయన తాలూకు ఉద్దేశం. ఈ భార్గవరెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఉంటారు, కానీ ఇప్పటికే ఎవరో ఉంటారు అక్కడ క్వార్టర్లో ఎవరో ఉంటారన్నమాట. ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశం. దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాడు. అది ఓకే సార్. ఇప్పుడు మరి వర్మ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటారు? వర్మ గారి రియాక్షన్ కంటే వర్మ గారి తాలూకు కార్యకర్తలు ఉన్నారు కదండి, అగ్నిగుండం అవుతుంది రేపు పొద్దున. ఇది నిజమైతే ఈ వేషాలు ఏంటి? మీ ఇష్టమైన రాజకీయ నాయకులు అయితే మాత్రం నేను పిఠాపురంలో ఉన్న ప్రజల్లో ఒక ప్రజగా అడుగుతున్నానండి, మీరు ఎందుకు మీ చేత కానప్పుడు మీరు ఎందుకు వాగ్దానం చేయాలి? ఉన్నతమైన పదవులు ఇస్తారని ఎందుకు చెప్పాలి? అంటే మీ అవసరం తీరిపోగానే మనుషులను వదిలేస్తారా మీరు? ఓట్లు వేయించుకొని రేపు పొద్దున ప్రజల్ని కూడా వదిలేస్తే మీరెందుకు మా నాయకులు? అవతల పార్టీ వాళ్ళు అనుకుంటారు కదండి. వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు చంద్రబాబు నాయుడు అవసరం తీరిపోతే వదిలేస్తాడని. అదే నిజం చేశారు కదా. ఇప్పుడు పార్టీకి ఎంత నష్టం ఆలోచించుకున్నారా? ఈ పవన్ కళ్యాణ్ నేను పువ్వుల మీద నన్ను, నేనే నా సంబరాలు వద్దు, నాకు విజయయాత్రలు వద్దు, ఏంటి ఇదంతా నాన్ సెన్స్. 14 సంవత్సరాలు కష్టపడ్డారండి. 14 సంవత్సరాలు కష్టపడ్డారు కనుకే కార్యకర్తలు పండుగలు చేసుకుంటారు. వాళ్ళు మనోభావాలు కాదని చెప్పడానికి మీరెవరు? మీ సిద్ధాంతాలు వాళ్ళకెందుకు? మీరు ఏదో కొన్ని యాంగిల్స్, అంటే మీలో ఏదో కొన్ని కోణాలు నచ్చి వాళ్ళు మీ దగ్గర అయ్యారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? మీరు తాగబోయించారా? మీరు బిర్యానీ ఇచ్చారా? 14 సంవత్సరాలు బట్టి మీ వెంట ఇంట్లో రూపాయి ఇవ్వకుండా తిరిగారే జనసేన కార్యకర్తలు, జన సైనికులు. వాళ్ళకి సందలేదండి. వాళ్ళు ఆనందపడతారు కదా. వాళ్ళ ఆనందాన్ని కాలరాయడానికి మీరెవరు? అసలు మీరు రావడమే నెల రోజుల తర్వాత పిఠాపురంలో అడుగు పెట్టారు. నెల రోజులు వెయిట్ చేస్తారండి ఎవరైనా? ఆ మధ్యకాలంలో 28కి వస్తామన్నారు, మళ్ళీ 10 రోజులు పెంచేశారు. పిఠాపురం వచ్చి ఏమైనా వాళ్ళ తాలూకు ఆనందాన్ని పంచుకునేలా చేశారా? అంటే అప్పుడే పని మొదలు పెట్టేసినట్టేనా? పని మొదలు పెడితే మీ మీద ఎవరైతే బురద చేయలేరో వాళ్ళందరినీ ముగించండి, అది పని మొదలు పెట్టినట్టు. వాళ్ళేమో ఒక పేల్చునే ఉన్నారు, ఒక పక్క సూటుపోటు మాట్లాడుతూ అంటూనే ఉన్నారు, ఒక పక్క మిమ్మల్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. ఏం పని మొదలు పెట్టారు మీరు? అంటే ఖజానా ఖాళీ ఉందని చెప్పారు. మీరేంటి ఎవడొచ్చిన అదే మాట చెప్తాడు, ఎవడొచ్చిన అదే మాట చెప్తాడు. ఖజానా ఖాళీ ఉంది, మిమ్మల్ని ఏం చేయమంటారన్నమాట. మరి ఖజానాన్ని నింపే మార్గం ఆలోచించండి. మీరేం ఆలోచిస్తారో మాకు చెప్పొద్దు. ఖజానా నిండుగా ఉంది, మీ పథకానికి ఎక్కడ డోకా లేదు, పరిశ్రమలు వస్తున్నాయని చెప్పండి. అలా మా కోసం పనిచేసే కార్యకర్తలు కూడా మేము తప్పకుండా మేము వాళ్ళ కోరికలు నెరవేరుస్తాం, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తామని చెప్పండి. ఇది చెప్పాలి. కానీ ఏంటండి ఇదంతా నాటకాలు? సో అది తప్పు చేసింది. అంటే సార్ వర్మ గారు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఇవ్వలేదు కదా, ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకు వేరే ఏమైనా ప్రత్యామ్నాయ పదవి ఇచ్చే అవకాశం ఏమైనా? ప్రత్యామ్నాయ పదవి ఇస్తారండి, అది మిగతా అన్ని తక్కువే కదండి. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లాంటివి ఉన్నాయి, తప్పే కదా. మరి గదిలో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో తెలియదు. నామినేటెడ్ పోస్ట్ అంటే మరి పెద్ద పోస్టులన్నీ ఎవరికో మనకి అంత రిజర్వ్ అయిపోయి ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పోస్ట్ ఎవరు కదా, రిజర్వ్ అయిపోయి ఉంటుంది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ఆయనకి ఎవరు కదా, సినిమా వాళ్ళు ఉన్నారు. ఎవరో తీసి పక్కన పెడదాం, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏ పోస్ట్ ఇస్తారు ఇంకా? అందువల్ల కొంచెం మరి ఆలోచించుకొని ఆచితూచి అడిగేయాలి. కానీ ఎంత గుడ్డిగా అడిగేయాలి. నిన్న వర్మ గారిని కూడా అంత ఫోకస్ చేయలేదు పవన్ కళ్యాణ్. వచ్చినట్టయితే నమస్కారం పెట్టాడు, దండేశాడు, బుకే తీసుకున్నాడు, అది వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం చూస్తే అదే చేస్తారు. అయ్యే నీ వల్లే నేను మైకులోను ఆ స్పీకర్ సెట్లో కూడా చెప్పలేదు, ఇలాగ వర్మ గారి వల్ల నాకు ఈ ఆనందం కలిగింది, ఆయనకి ఎప్పటికీ నేను ధన్యుణ్ణి అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఉండా నేను చూస్తే ఏమనిపిస్తుంది, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు తాలూకు బాటలో నడుస్తున్నట్టే కదా.